శ్రీనివాస్ గారి గురించి మీ అందరికీ కూడా తెలుసు. నాకు శ్రీనివాస్ గారు గత 25-30 సంవత్సరాలుగా ఆప్తుడు, ఆత్మీయుడు, కపటం లేనటువంటి వ్యక్తి, మనసులో ఏముంటే అది మాట్లాడేసేటువంటి వ్యక్తి. అంతేగాని మనసులో ఒకటి కపట ప్రేమ నటించేటువంటి వ్యక్తి కాదు. మనసులో ఏముంటే అది మాట్లాడాడు. మళ్ళీ అరగంట తర్వాత తమ్ముడు అనడం అనేటువంటిది బొలిశెట్టి గారి నైజం. తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ ఉండగా ₹1 అయినా అవినీతి జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ తాడేపల్లిగూడెంలో నిట్టు వచ్చింది అంటే పైడికొండ మాణిక్యాలరావు గారితో పాటు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా అంతే పాత్ర ఉంది అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఢిల్లీకి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మాణిక్యాలరావు గారు కృషి, వీరిద్దరి కారణంగా మాత్రమే తాడేపల్లిగూడెంలో ఇవాళ నిట్టు వచ్చింది. తాడేపల్లిగూడానికి జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత వచ్చింది అనేటువంటి విషయం వాస్తవం. మీ అందరూ తెలుసు, చాలాసార్లు గ్రామాలు తిరిగా. మాణిక్యాలరావు గారు ఎన్నికలప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశా. అనే కార్యక్రమాల కోసం తిరిగా. నేను శ్రీనివాస్ గారు కూడా ఒక సాధారణ కుటుంబాల నుంచి వ్యక్తులు, డబ్బులో పుట్టి పెరగలే. తాత ముత్తాతల వారసత్వంగా మేము రాజకీయాల్లోకి రాలే. కష్టపడి పార్టీ కార్యకర్తలుగా కష్టపడి పనిచేసి పైకి వచ్చినటువంటి వ్యక్తులు. నేను 34 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేసి ఈవేళ నా పార్టీ నాకు పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. ఒక సామాన్యుడిని ఆ రోజు 2014లో మాణిక్యాలరావు గారికి అవకాశం ఇస్తే ఈవేళ భారతీయ జనతా పార్టీ శ్రీనివాస వర్మకి అవకాశం ఇచ్చింది. అలాగే మాణిక్యాలరావు గారిని పెద్ద మెజార్టీతో గెలిపించారు, రాష్ట్రంలో మంత్రి అయ్యారు. దయచేసి ఇవాళ శ్రీనివాస్ గారిని నన్ను కూడా మీరు అంత పెద్ద మెజార్టీతో గెలిపించండి. ఒక సామాన్యుడు ప్రజాప్రతినిధులు అయితే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు చూపెడతాం అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. అహంకారం అనేది ప్రజాప్రతినిధికి పనికిరాదు. ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధి ఏదైతే ఉన్నాడో ప్రజలకు వారి అభిప్రాయాలు మనకు పనిచేయాలి. అహంకారం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. వీళ్ళు చెప్తున్నారు శ్రీనివాస్ గారు రోడ్డుకి 30 లక్షల రూపాయలు ఆయన నిధులు తెస్తే ఆయన తప్పించి ఎవడు ఈ ఊర్లో రోడ్డు వేయకూడదట. ఆయన వేయడు, ఆయనకి ప్రమేయం లేకుండా ఎవడు రోడ్డు వేయకూడదు. నేను చెప్తున్నా వేళ వేదిక మించి ముత్తుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇందాక చెప్పారు, 6 నెలల్లోపు నేను పూర్తి చేయకపోతే నేను ఈ ఊరే రాను, నేను రాజీనామా చేస్తానని. ఇవాళ చెప్తున్నా, మళ్ళీ మీరు అడగకుండా నాకు గుర్తు చేయకుండా నేను పార్లమెంటు సభ్యుడికి ఎన్నికైతే వెంటనే 50 లక్షల రూపాయలు తొలి సంతకం నా డబ్బు వచ్చేటప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారా ఈ అభివృద్ధి నిధులు అవుతున్నాయో ఈ గ్రామాన్ని కేటాయిస్తాననేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా పెద్దలు ఎదురుగుండా చెప్తా ఉన్నారు. అసలు పరిష్కారం కావు అనేటువంటి విషయం మీకు గుర్తు తెచ్చుకోండి. ఇవాళ శ్రీనివాస్ గారి సమయం చాలా లేట్ అయింది, వేరే మీటింగ్కి వెళ్ళాలి. ఇంకా చాలా విషయాలు చెప్పాలన్నది కానీ ఇంకెంతకన్నా సమయం లేదు. దయచేసి ఈ ఊళ్ళో పెద్దలంతా నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. దయచేసి పార్లమెంట్ అభ్యర్థిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున కమలం పువ్వు నా ఎన్నికల గుర్తు, మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి గాజు గ్లాసు గుర్తు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీరు మాకు పెద్ద మెజార్టీతో గెలిపించండి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం, మీకు జీవితకాలం రుణపడి ఉంటాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.
తాగడానికి కూడా నీళ్ళు లేవు. అత్యవసరంగా ఈ గ్రామానికి మంచినీళ్ళు రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ గ్రామాన్ని ప్రయారిటీగా తీసుకుంటాం. అవసరం ఉత్తుత్తి దత్తత తీసుకోం, నిజమైన దత్తత తీసుకుంటాం. మీ కష్టాల్లో ఉంటామని కూడా ఈ రోజు నుంచి పిప్పర గ్రామాన్ని మేము దత్తత తీసుకుని ఆ రోడ్డు వేసి బాధ్యతని తీసుకుంటా. ఈ గ్రామానికి 30 లక్షలు ఇస్తే మెయిన్ రోడ్డు వేస్తానని చెప్పి సర్పంచ్ గారిని అడిగితే అయ్యి బాబు కుట్టు సత్యనారాయణ గారు చంపేస్తారండి బాబు మీరు ఉండి కేంద్ర నిధులు ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు ఇస్తే వద్దైన మొట్టమొదటి ఊరు విప్పరు. కావాలంటే ఇక్కడ పెద్దలను అడగండి, అచ్యుతం గారు తెలుసు, ఇక్కడ పెద్దలందరూ తెలుసు. ఆ మెయిన్ రోడ్ లో వెళ్ళడానికి కూడా మనకు దారి లేదు. 30 లక్షలు ఇప్పిస్తాను ఒప్పుకోండి బాబు అని నేను బతిమాలండి వెంకటరాజు గారికి ఫోన్ చేసి, అయ్యా మీరు మా మాట ఏంటంటే సోదర వద్దు, ఈ ఎమ్మెల్యే పరిస్థితి బాగోలేదు, రోడ్డు వేసిన కాడి నుంచి ఇంకా ఏ డబ్బులు రావు, రోడ్డు ఆయన ఏం చేస్తానని చెప్పి ఆయన కూడా మాకు చెప్పడం జరిగింది. అంటే 10 లక్షలు ఎస్సీపేటలో నేను మాట ఇచ్చాను, గ్రాంట్ ఇప్పిస్తే ఆ పని కూడా చేయకుండా ఆ రోడ్డు వేయకూడదని చెప్పి అక్కడ ఎప్పుడు నీళ్ళు మునిగిపోతుంటా ట్రైన్, దానికి 10 లక్షలు ఇప్పించాం. దాన్ని కూడా పని చేయను ఘనత ఈ గ్రామాల్లో దొరుకుతుంది. మరి ఎలా అభివృద్ధి చేస్తాం? ఇక్కడ గ్రామాల నాయకులు చేయరు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేయనవరు, మాలాంటి జనసేన పార్టీ నుంచి వచ్చిన మీరేమో డబ్బులు ఇస్తారంటే వద్దంటారు. మరి ఎలా అభివృద్ధి అవుతుంది? కాబట్టి మీరందరూ కూడా ఏకతాటి మీద ఉండండి. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోంది, ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. కేంద్రంలో నరేగా నిధుల నుంచి కోట్లాది రూపాయలు ఇది వరకు